హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. సో ఈరోజైతే మనము జంత్రికలు అవే మురుకులు అంటారు తెలంగాణలో, అవైతే చేస్తున్నాం అనమాట. ముందుగా నేనైతే 5 kgs మురుకుల పిండి అయితే తీసేసుకొని అందులో ఓమ, ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, నువ్వులు వేసుకోవాలండి. 5 kgs పిండికి మనకి కారం 2 చెంచాలు పడుతుందండి. 2 చెంచాల కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనం పిండిలో 2 చెంచాల కారం వేసుకున్నాం కదా అండి, 1 చెంచా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట కొలతలతో అయితే. సో ఇవి అన్నీ వేసుకున్న తర్వాత మనము ఇలా మిక్స్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా మనము అన్నీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం లైట్గా హీట్ చేసిన ఆయిల్ని అందులోకి వంపేసుకోవాలన్నమాట. వంపేసుకున్న తర్వాత దాన్ని ఒక గరిటెతో అయితే కలపండి, ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి. సో ఇలా గరిటెతో అయితే కలుపుకొని కొంచెం వాటర్ పోసేసి పిండిని అయితే తడిపి పెట్టుకోవాలన్నమాట. సో మురుకులకి వేసే విధంగా పిండిని తడిపి పెట్టుకోండి. ఇలా అయితే కొంచెం కొంచెంగా తడిపి పెట్టుకున్నాను నేనైతే. సో ఆ పిండిని మురుకులు ఒత్తే దాంట్లో వేసి మనము మురుకులు అయితే వేసుకోవాలన్నమాట. సో ఇట్లా ఆయిల్ అయితే పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో అయితే ఇలా మురుకులు అయితే వేసుకోవాలి. ఇలా కిందికి పడడానికి నేను నైఫ్తో అయితే కట్ చేశాను. సో ఇలా అయితే మురుకులు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మురుకులకైతే కాలినాయి. కాలిన తర్వాత కొంచెం ప్లేస్ ఉందని మళ్ళీ ఇంకో వాయి అయితే వేసాము. సో ఆ మురుకులని తీసేసి ఒక బౌల్లో అయితే వేసేసుకోండి. మురుకులు చాలా బాగా వస్తాయి, ఎందుకంటే మనం పిండిలో ఏమంటారు ఆయిల్ వేసాం కదా, ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు. చూడండి, మురుకులు అయితే చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.